కూటమి ప్రభుత్వం రేషన్ షాపుల నుంచే నిత్యావసర సరుకులన్నీ కూడా చౌకదారులు అందించేదానికైతే ఒక నూతన ప్రక్రియకి అయితే శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మీ మార్ట్లు అయితే ఓపెన్ చేస్తుంది. ఏదైతే రేషన్ షాపులు ఉన్నాయో, డీలర్స్ ఉన్నారో వారి ద్వారానే మీ మార్ట్లు ఓపెన్ చేసి వారి నుంచే నిత్యావసర సరుకులన్నీ కూడా చౌకదారులకు అందించేదానికైతే ఒక ప్రయత్నం ప్రారంభించింది. అందులో భాగంగా తొలి దశలో రాష్ట్ర వ్యాప్తంగా ఒక 1000 దుకాణాలను అయితే ఓపెన్ చేస్తున్నారు. అందులో భాగంగా విజయవాడ సింగనగర్ వాంబే కాలనీలో అయితే మనం ఉన్నాం. వాంబే కాలనీలో ఈ మీ మార్ట్ షోరూమ్ అయితే ఓపెన్ చేస్తున్నారు. ఈరోజు ఈ షోరూమ్ని స్థానిక ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, స్థానిక ఎంపీ కేశినేని చిన్ని ప్రారంభించనున్నారు. అయితే ఈ మీ మార్ట్లో నిత్యావసరాలు ఏదైతే కందిపప్పు, చింతపండు, సాల్ట్ అన్ని సమస్తం ఈ రేషన్ షాప్ నుంచి అందించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇప్పటికే ఇది తొలి దశలో మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా 553 మినీ మార్ట్లను అయితే స్టార్ట్ చేస్తున్నారు. వీటిలో మొత్తం 64 రకాల నిత్యావసర వస్తువులను అయితే అందించేదానికైతే ఏర్పాట్లు చేశారు. బహిరంగ మార్కెట్లో ఎంత ధరలు ఉన్నా కూడా వాటికంటే తక్కువ ధరలకే ఇక్కడ విక్రయాలు చేసేలాగా ఈ మీ మార్ట్లను అయితే ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1000 మీ మార్ట్లు ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఈ మీ మార్ట్ల ద్వారా కొంత ఉపాధి దొరకడంతో పాటు ఇప్పుడు రేషన్ షాపుల్లో కందిపప్పు, పంచదార, బియ్యం ఇటువంటివి మాత్రం అందిస్తున్నారు. వీటితో పాటు ఇతర వస్తువులు కూడా మొత్తం అందరికీ చౌక ధరల్లో అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యంగా ఏర్పాటు చేశారు. అయితే మొత్తం 64 రకాల నిత్యావసర వస్తువులు మాత్రం వీటిలో అందించాలని చెప్పని ప్రభుత్వం సంకల్పించింది. అందులో భాగంగా మనకు వాంబే కాలనీలో తొలి దశలో విజయవాడ వాంబే కాలనీలో అయితే ఒక మీ మార్ట్ని అయితే ఏర్పాటు చేశారు. ఈ మీ మార్ట్లో మొత్తం చూడొచ్చు, మనం అంతా కూడా లోపల ఏర్పాటు చేసినటువంటి నిత్యావసర వస్తువులు మనం చూడొచ్చు. అక్కడ గోధుమ పిండి కావచ్చు, సేమియా కావచ్చు, వేరుశెనగ గుళ్ళు, మినపప్పు, కందిపప్పు, సాల్ట్, ఇట్లా పచారీ సరుకులు కానీ, ఆయిల్ ప్యాకెట్లు కానీ అన్నీ కూడా, అంటే బియ్యంతో పాటు రేషన్ బియ్యం అందించడంతో పాటు వీటితో పాటు ఇతర నిత్యావసర వస్తువులు అన్నీ కూడా ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చి ఎప్పటి నుంచి గతంలో ఏదైతే చంద్రబాబు సర్కార్ అధికారంలో ఉందో అప్పుడే ఇటువంటిది ఒక ప్రయత్నం చేయాలని సంకల్పించారు. అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఇది ఏర్పాటు చేయలేకపోయారు. ఇప్పుడైతే ఖచ్చితంగా ఏర్పాటు చేయాలని సంకల్పించి కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండగా పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ నేతృత్వంలో ఇదే గట్టిగా సంకల్పం చేసి దీన్ని ఏదైనా మేము మరిన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తాం. రేషన్ డీలర్ అంటే ఓన్లీ బియ్యం అమ్మటానికి పరిమితం కాదు, ప్రజలకు ఇతర నిత్యావసరాలు కూడా దొరికేలా ఏర్పాటు చేస్తాం, ఇంటి పక్కనే దగ్గరలోనే ఉండేలా ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం ఖచ్చితంగా దాన్ని కార్యరూపంలోకి తీసుకొచ్చారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీ మార్ట్లు అనేవి దీనిలో అన్ని ఏదైతే మనం షాపులకు వెళ్ళి ఇంటి దగ్గర ఉన్నటువంటి దుకాణాలకు వెళ్ళి తెచ్చుకుంటామో అవన్నీ కూడా మీ మార్ట్లో దొరికేలాగా ఒక ప్రజలకు అందుబాటు ధరలో, పైగా ప్రభుత్వం నేతృత్వంలో నడిచేటువంటి షాపులు కాబట్టి బయట మార్కెట్ ధరల కంటే తక్కువ ధరలకు అందించేలాగా ఈ మీ మార్ట్లో అన్ని కూడా పచారీ సరుకులు అన్నీ కూడా అందుబాటులో తీసుకొస్తున్నారు. అయితే ఇక్కడ బాంబే కాలనీలో ఏర్పాటు చేసినటువంటి ఈ షాపుని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం బోండా ఉమామహేశ్వరరావు గారి నియోజకవర్గంలోని బాంబే కాలనీలో ఏర్పాటు చేశారు. ఇక్కడ ఈ షాపుకు సంబంధించి మన షాప్ దగ్గర ఉన్నటువంటి దీనిలో ఏఎస్ఓ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఈ మీ మార్ట్ ద్వారా ఏ విధమైన సరుకులు అందిస్తారు, దీనివల్ల ఉపయోగం ఏంటి అసలు? రేషన్ షాపుల్లో మీ మార్ట్ ఇప్పుడు రేట్లు ఎక్కువగా ఉన్నాయి యాక్చువల్గా బయట. సో హోల్సేల్ రేట్లకే బయట డీమార్ట్లో కానీ, ఫ్లిప్కార్ట్లో కానీ, ఈ సూపర్ బజార్లు ఏవైతే ఉన్నాయో వాటిలో దొరికే రేటు కన్నా కూడా కొంత తక్కువగానే ఇక్కడ ఇవ్వటం జరుగుతుందన్నమాట. అందరికీ అందుబాటులో ఉండేటట్టు ప్రభుత్వం వారు మీ మార్ట్స్ అని చెప్పేసి రేషన్ షాపుల్లోనే కందిపప్పు కానీ, మినపప్పు కానీ, లేకపోతే ఈ సేమియా, ఆటా ఇవన్నీ కూడా ప్రవేశపెట్టారు. తర్వాత ఏరుశెనగ గుళ్ళు, ఆయిల్స్, ఎడిబుల్ ఆయిల్స్, దాంట్లో పామ్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్, రుచి గోల్డ్ బ్రాండ్ ఇవన్నీ కూడా ప్రవేశపెట్టారనమాట. కార్డుదారులకు కానీ బయట వాళ్ళకి కానీ తక్కువ రేట్లకి, బహిరంగ మార్కెట్లో ఉన్న రేట్ల కంటే తక్కువగా రేషన్ షాపుల్లో తీసుకునేటట్టు దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. మొదటి విడతగా మా సర్కిల్ 3లో 2 షాపుల్లో ఇప్పుడు ప్రవేశపెట్టారు. ఫ్యూచర్లో దాదాపుగా ఒక 50 షాపుల దాకా కూడా ఈ మీ మార్ట్లు ప్రవేశపెట్టడం జరుగుతుంది. దీని ద్వారా ప్రజలకి తక్కువ రేట్లకి సరుకులు వస్తాయి. డీమార్ట్ ఉంది, డీమార్ట్ తరహాలోని మీ మార్ట్ అనే పేరు పెట్టి అయితే సరుకులు అందిస్తున్నారు. ఇది ఎంత తక్కువ ఉండే అవకాశం? బెడ్ మార్కెట్లో ఇప్పుడు ఆయిల్ ప్యాకెట్ 180 రూపాయలు ఉందనుకోండి, సుమారు మనకి ఇక్కడికి వచ్చేసరికి ఎంత తక్కువకి వస్తుంది? ఇక్కడ మీ మార్ట్ల ద్వారా 175కే వస్తుంది యాక్చువల్గా. కేజీ ప్యాకెట్, లీటర్ ప్యాకెట్, 1 లీటర్ ప్యాకెట్ ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్ 175కి వస్తుంది. కార్డుదారులు మాత్రమే ఉంటుందండి ఇది? ఎవరు బయట ఇతర వ్యక్తులు కూడా ఇల్లు పక్కన ఉంటారు, కార్డుదారులు లేని ఉంటారు? కార్డుదారులు కాకుండా బయట ఉన్న వ్యక్తులు కూడా ఇక్కడ షాప్కి వచ్చి సరుకులు తీసుకుని వెళ్ళొచ్చు, ఎవరైనా తీసుకువెళ్ళొచ్చు. ఎట్లా అంటే మరి ఇప్పుడు గవర్నమెంట్ నుంచి దీనికి ఎటువంటి సహకారం అందిస్తారు? ఇప్పుడు రేషన్ డీలర్ ఉన్నారు ఇక్కడ,
రేషన్ డీలర్కి మీరు ఇచ్చారు ఇక్కడ ఈ కందిపప్పు ఇవన్నీ, వీటికి మీరు ఎలా ఇస్తారు? వాళ్ళు ఎలా మీకు మళ్ళీ వీటికి ఎంత అకౌంట్ ఎలా చెప్తారు? ఎంత అమ్మాము, ఎంత చేసాం అనేది, లేదంటే వాళ్ళు స్వతహాగా వాళ్ళ మీద బేస్ చేస్తారు ఇదంతా? యాక్చువల్గా వీళ్ళకి లోన్ ప్రాసెస్ ఉంది. ఒక 1 lakh రూపీస్ లోనే యాక్చువల్గా మీ మార్ట్ల ద్వారా ఇవ్వటం జరిగింది. లేదు మాకు లోన్తో సంబంధం లేదంటే వాళ్ళు ఓన్గా కూడా ఏవైతే ఉన్నాయో ప్రొవిజన్స్, ఈ కమోడిటీస్ సంబంధించి వాళ్ళు ఇండెంట్ పెడితే ఆ ఇండెంట్ ప్రకారము సరుకులు పంపిస్తారు అనమాట. ప్రాంటియర్ వాళ్ళు అని చెప్పేసి వాళ్ళు దీన్ని టేకప్ చేస్తున్నారు. ప్రాంటియర్ మార్కెట్ వాళ్ళు, ప్రాంటియర్ వాళ్ళు, వాళ్ళకి ఇండెంట్ పెట్టాలి రేషన్ డీలరు. ఆ రేషన్ ఇండెంట్ ప్రకారం వస్తాయి. బహిరంగ మార్కెట్లో కన్నా తక్కువ రేటుకే సరుకులు ఇక్కడ వస్తాయి అన్నమాట. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రాంటీయర్ మార్కెట్ వాళ్ళతో మనం టైఅప్ అయ్యి తీసుకుంటున్నాం, వాళ్ళు తక్కువగా అందిస్తారు మనం. వీళ్ళు ఏదైనా ఇప్పుడు డీలర్స్ ఉన్నారండి, ఎక్కడైనా వాళ్ళు ఎక్కువ ధరలకు అమ్మే ప్రయత్నం చేస్తే మీ పరీక్షణ ఎలా ఉంటుంది? వాళ్ళు ఎక్కువ ధరలకు అమ్మటానికి లేదు. యాక్చువల్గా ఎంఆర్పి కన్నా తక్కువకి అమ్మాలి, కానీ ఎక్కువ అమ్మితే మాత్రం కాదు. అంతా ప్యాకింగ్ చేసింది బ్రాండెడ్, ఎంఆర్పి కన్నా తక్కువకే అమ్మాలి. అంటే ఎంఆర్పి మీద ఎక్కువ అమ్మటానికి లేదు. వాళ్ళ మీద క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాం అమ్మితే. ప్రతి నెల టార్గెట్ ఏమైనా ఉంటుందా? మీరు ఇన్ని అమ్మాలి, ఇంత చేయాలి అని చెప్పిన టార్గెట్ ఏమైనా ఉంటుందా? లేదండి, టార్గెట్ అయితే ఏమి లేదు వాళ్ళకి. వాళ్ళు వాళ్ళ పరిధిలో కార్డు హోల్డర్లకు కానీ, చుట్టుప్రక్కల ఉన్న హౌసెస్కి కానీ, ఆ కాలనీలో ఉన్న హౌసెస్లో ఉన్న వాళ్ళకి కానీ, ఎవరికైనా కానీ సరుకులు ఇచ్చుకొని వాళ్ళ బిజినెస్ను వాళ్ళు యాక్చువల్గా ఇంప్రూవ్ చేసుకోవాలి. ఎంత ప్రాఫిట్ ఎంత వస్తుంది అనే అంచనా ఏమైనా ఉంటుందా? సుమారుగా నెలకి ఎంత సేల్ చేయొచ్చు, ఎంత ప్రాఫిట్ వస్తుంది వాళ్ళకి అనే అంచనా ఏమైనా ఉందా ప్రభుత్వం దగ్గర? ఎట్లాగూ రేషన్ షాప్లో రేషను వాళ్ళు పీడిఎస్ రైస్ ఇవన్నీ ఇస్తున్నారు కనుక, సో ఇది బిజినెస్ని ఇంప్రూవ్ చేసుకుంటే మంత్లీ ఒక 10,000 దాకా డీలర్కి ప్రాఫిట్ వస్తుంది. కొత్తగా ఇప్పుడు ఆల్రెడీ ఉన్న రేషన్ డీలర్ షాపులు కాకుండా ఇప్పుడు మీ ఏరియా తీసుకుంటే, మనకి విజయవాడ వాంబీ కాలనీ తీసుకుంటే, మిగతా సర్కిల్ 3లోనే ఇప్పుడు ఆల్రెడీ ఉన్నవి కాకుండా కొత్తగా కూడా ఏమన్నా సర్కిల్ ఇట్లాంటి దుకాణాలు ఏర్పాటు చేసే ఆలోచన ఉంటుంది? ఉందండి, ఉంది, ఫ్యూచర్లో ఉంది. ఇది ఫస్ట్ ఫేజ్. సెకండ్ ఫేజ్లో ఇంకా మరిన్ని దుకాణాల్లో మీ మార్ట్లు ఇంట్రొడ్యూస్ చేస్తాం జరిగింది. ఓకే రైట్, థ్యాంక్ యూ. ఓకే రైట్, ఏదైతే మీ మార్ట్లు ఉన్నాయో ఖచ్చితంగా మీ మార్ట్లన్నింటి నుంచి కూడా మేము అన్ని చోట్ల ఏర్పాటు చేయడం జరుగుతుంది. పర్యవేక్షణ ఉంటుంది. ఎవరైతే మీ మార్ట్లు ఏర్పాటు చేయాలని సంకల్పం, ఎవరైతే మీ మార్ట్లలో ఉంటారో డీలర్స్, వాళ్ళు ఖచ్చితంగా నిర్ణీత ధరలకే ఖచ్చితంగా అమ్మాలని చెప్పని అయితే స్పష్టం చేస్తున్నారు. ఇదే సందర్భంలో ప్రభుత్వ అధికారుల పర్యవేక్షణ ఉంటుందని మీ మార్ట్ల పైన. ఎంఆర్పి కన్నా కూడా చాలా తక్కువ రేట్లకి ఇక్కడ అందిస్తామని, ఎక్కువ ధరలకు డీలర్లు అమ్మే ప్రయత్నం చేసినా కూడా కఠిన చర్యలు తీసుకుంటామని కూడా అధికారి గారు స్పష్టం చేస్తున్న పరిస్థితి ఉంది. ఇదే సందర్భంలో వారికి లోన్ సౌకర్యం కూడా కల్పిస్తున్నామని, ₹1,00,000 వరకు లోన్ ఇస్తున్నామని మీ మార్ట్ పేరు మీద. ₹1,00,000 లోన్ వద్దు, మీరు ఇండెంట్ ఇవ్వండి, ఏవైతే పచారీ సరుకులు ఉన్నాయో అవే కావాలి, అవే ఇవ్వండి అంటే అవే అందజేస్తామని చెప్తున్నారు. ఒక రేషన్ కార్డు దారులకే కాదు, బయట ఇతర వ్యక్తులు కూడా, రేషన్ కార్డు లేనటువంటి వ్యక్తులకు కూడా ఎంఆర్పి కంటే తక్కువ ధరలకి ఇవి అందిస్తామని చెప్తున్నారు. ఇది శుభపరిణామం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మార్కెట్లో ఇవాళ నిత్యావసర ధరలు చాలా ఎక్కువగా ఉంటున్నాయి.